హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ 2024 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు చేసుకోవాలి. అంటే కొత్త స్టూడెంట్స్ మాత్రమే ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ స్టేటస్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మరి ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు మీద క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి ఓసీబీసీకి వచ్చేసి 1200 రూపీసు, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 600 రూపీసు. ఈరోజు లాస్ట్ డేటు మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి ఇక్కడ ఇచ్చారు. నెట్ బ్యాంకింగ్ టిల్ 29/2024. సో ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్. మీరు ఎగ్జామ్ రాసిరు కదా, హాల్ టికెట్ నెంబరు. హాల్ టికెట్ పైననే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపించేవి ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని చెప్పండి. మీరు ఫీజ్ పే చేసిన తర్వాత తప్పకుండా ప్రింట్ తీసుకోండి. ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని కనిపిస్తుంది కదా. మనం అన్నీ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అని కొట్టిన తర్వాత మనకు నెక్స్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనం టీజీ ఐసెట్ అప్లై చేసుకున్నాం కదా, అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఏమేమైతే ఎంటర్ చేసినామో అవన్నీ రావడం జరుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏరియా, మీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ కేటగిరీ ఎంత, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే రీఎంటర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఎస్ అయితేనేమో వై పెట్టాలి, నో అయితే ఎన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేటు నెంబరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీ స్టూడెంట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఇన్కమ్ కనుక కరెక్ట్గా అప్లై చేయకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది యాడ్ అవ్వదు. సో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకొని నేను అన్నీ కరెక్టే చేసిన, ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్, అండర్స్టూడ్ ద ప్రాసెస్, ఈ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ చేయండి. అప్పుడు మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీ నేము, మీ యొక్క ర్యాంకు, మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఎక్కడి నుంచి కట్టాలనుకుంటున్నారో క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా సెలెక్ట్ చేసి పే ఫీ ఆన్లైన్ అని చెప్పేసేయండి. అప్పుడు మనకు నెక్స్ట్ విండో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఫీజు సక్సెస్ అయిందా లేదా అని ఇప్పుడు మనం ఫీజు పే చేసినాము, అయిపోయింది. నెక్స్ట్ వెరిఫై పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే ఇక్కడ కనిపించే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ ఫీజు సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీ వెరిఫై స్టేటస్లో చూసుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అంటే మీ ఫీజు సక్సెస్ అయిపోయిందని అర్థం. ఇఫ్ నాట్ సక్సెస్ఫుల్ ట్రై వన్స్ అగైన్ ఫర్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఆర్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. కొంతమందికి పే చేసిన తర్వాత కూడా వెంటనే చెక్ చేస్తే రాదు. ఫీజు పే చేసిన తర్వాత 2 to 3 అవర్స్ తర్వాత, అంటే జస్ట్ ఈరోజు టైం లేదు కనుక 1-2 అవర్స్లో చెక్ చేయండి. సక్సెస్ఫుల్ రాకపోతే మాత్రం మీరు కాంటాక్ట్ సెంటర్కి, హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి. సో పేమెంట్ సక్సెస్ వచ్చినాక మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. పైన స్లాట్ బుకింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే మేము ఈరోజు ఈ టైంకి ఈ డేట్ రోజు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తామని చెప్తాము. సో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఒక్కరోజే ఉంది. ఈరోజు ఏమో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఒక్కరోజే ఉంది. సో మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు సెలెక్ట్ కేటగిరీ అంటే మీరు ఆల్ అని పెట్టండి. ఎందుకు అంటే ఓసీబీసీ, ఎస్టీ, ఎస్టీ వీళ్ళందరేమో ఆల్ కిందికి వస్తారు. మీరు పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పెషల్ పర్సన్ అయితే స్పెషల్ది క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు హెల్ప్ లైన్ సెంటర్ రేట్ దగ్గర ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ కనిపిస్తుంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి
సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఒక్కరోజు ఉంది టైం కనుక 21 సెలెక్ట్ చేసుకోండి. 21 సెప్టెంబర్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇట్లా హెల్ప్ లైన్ సెంటర్స్ కనిపిస్తూ ఉంటుంది, మీకు దగ్గరలో ఉన్న కాలేజీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా అవైలబిలిటీ మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకటే రోజు ఉంది కదా, ఒకటే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసి కరెక్ట్ చెక్ చేసుకొని అవైలబుల్ స్లాట్స్ అంటే మీరు ఏ టైంకి వస్తారు, 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది, 9 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. సో మీకు ఏ టైం అయితే పాసిబుల్ అవుతుంది, మీరు ఏ టైం అయితే అక్కడి వరకు రీచ్ అవుతారు, ఆ టైంని కరెక్ట్గా ఒక ½ అన్ అవర్ ముందే వెళ్ళండి, కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు సెలెక్ట్ చేసిన అవైలబుల్ స్లాట్ కూడా రావడం ఇప్పుడు ఈ విధంగా మీకు రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ స్లాట్ బుకింగ్ అనేది తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళండి. అంటే మీరు ఫీజు పే చేసినట్టు, స్లాట్ బుకింగ్ చేసినట్టు ఇది ప్రూఫ్ అనమాట. ఏమేమి వస్తుంది ఇక్కడ, మీ నేమ్ వస్తుంది, మీ ఫాదర్ నేము, మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తురు, హెల్ప్ లైన్ అడ్రస్సు, స్లాట్ డేటు అంటే రేపటి డేటు, మీరు రేపు టైము, మీ సీరియల్ నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది, స్లాట్ కేటగిరీ రావడం జరుగుతుంది. సో స్లాట్ బుకింగ్ ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. స్లాట్ బుక్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ SMS టు మొబైల్ నెంబర్. కొంతమందికి అయితే చాలామందికి స్టూడెంట్స్కి అయితే మీరు స్లాట్ బుక్ అయినట్టు మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిరో ఆ మొబైల్ నెంబర్కి. కొంతమందికి అయితే రాదు, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చాలామంది స్టూడెంట్స్ వస్తే మెసేజెస్ బల్క్లో పంపించినప్పుడు అది స్పామ్లోకి వెళ్ళి మీ మొబైల్కి రీచ్ అవ్వదనమాట. సో మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్ తీసుకుంటారు కదా, అది తీసుకొని అయినా వెళ్ళొచ్చు, ఆర్ మీ మొబైల్కి కూడా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్సిమం మీ అన్ని డౌట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను. బట్ మీరు మాత్రం వీడియోని లైక్ చేయట్లేదండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ జెన్యూన్ అప్డేట్స్కి మాత్రమే మీరు రిప్లై ఇవ్వండి. సరే, లైక్ చేయండి. జెన్యూన్ అప్డేట్స్ ఇస్తున్నా కూడా మీరు లైక్ చేయట్లేదండి. నేను అడిగేది ఒక్కటే, మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషను ప్రాసెసింగ్ ఫీజు కంప్లీట్ అయిపోతే మళ్ళీ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏం అడిగిరంటే ఇంతకుముందుకు ఆప్షన్స్ పెట్టుకున్న కాలేజెస్ మళ్ళీ పెట్టుకోవచ్చు అని అడిగిరు, మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. సీట్లు తక్కువగా ఉన్నాయి కనుక వెబ్ ఆప్షన్స్ ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.